అందరికీ నమస్తే. ఈరోజు మనం త్రిబుల్ సౌత్ బాట్ గురించి ఒక అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చిన. అదేంటంటే మనకు రీసెంట్గా గవర్నమెంట్ ఒక విలేజ్ మ్యాప్ రిలీజ్ చేసింది. ఇలా అయితే దీని ప్రకారం మనకి నియరెస్ట్ మనకి ఇక్కడ నియరెస్ట్ కొన్ని లొకేషన్స్లో పెయింట్ మార్కింగ్ చేసింది. ఆ పెయింట్ మార్కింగ్కి గవర్నమెంట్ ఇచ్చిన విలేజెస్కి ఎక్కడెక్కడ వస్తుంది, ఎట్ సైడ్ ఆ విలేజ్కి ఎట్ సైడ్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఏంటంటే మనకి చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి సౌత్ పార్ట్ కిందకి వస్తుంది, అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఏంటంటే చౌటుప్పల్ నుంచి మనము తెలుసుకుందాము. ముఖ్యంగా చౌటుప్పల్ దగ్గరలో మనకి గుడ్డిమల్కాపూరు, చింతలగూడెం, కొత్తులపురం అండ్ మహమ్మదాబాద్ అండ్ కంగనాలగూడెం, నారాయణపూర్, ఈ సరౌండింగ్లో మనకి ఇట్లా స్టెప్ బై స్టెప్ మనకి నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే చౌటుప్పల్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు చౌటుప్పల్ అనేది ఇప్పుడు ఇది సిటీ టైప్ ఉంటుంది కనుక మనకి ఇక్కడ దీని నుంచి పోయే ఛాన్సెస్ అయితే ఉండదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు వచ్చేసి ఈ మన ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. ఈ ఫ్యాక్టరీ కూడా పెద్దది, ఇక్కడ నుంచి కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉండదు. అయితే మనకి ఇక్కడ మార్కింగ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను జూమ్ చేస్తాను చూడండి. మనకి పతంగి యువతలో ఇక్కడ మార్కింగ్ చేశారు. ఇక్కడ వచ్చేసి MCP 6 అని మార్కింగ్ చేశారు పెయింట్ తోటి. అలా నెక్స్ట్ వచ్చేసి మనకి నియరెస్ట్ ఇట్లా నేను అంటే కంటిన్యూగా నేను ఇట్లా జూమ్ అండ్ జూమ్ అవుట్ చేసుకుంటూ వెళ్తుంటాను చూడండి. ఇక్కడ వచ్చేసి S89 లాగా మనకి ఇక్కడ మార్కింగ్ చేశారు. ఇది వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్. చాలామంది ఏమంటారు అంటే ఇది రీజనల్ రింగ్ రోడ్ మన రైల్వే అంటున్నారు. కానీ నాకు డౌట్ ఏంటంటే ఈ వీడియోలో చేయడానికి కారణం ఏంటంటే ఈ విలేజెస్కి నియరెస్ట్ అంటే విలేజెస్ నుంచే పోతుంది. ఇది మనకి కొన్ని దగ్గరలో లాంగ్ ఉందంటే లాంగ్ అంటే మొత్తం విలేజెస్ అనేది ఎవరైనా ఆలోచించండి. ఇప్పుడు మనకి విలేజ్ నేమ్ మెన్షన్ చేసిందంటే విలేజ్ మీద నుంచి అయితే పోదు కదా. ఆ సరౌండింగ్లో అంటే ఆ విలేజ్కి సంబంధించిన ల్యాండ్ ఎకరం 2 ఎకరాలు అయినా కూడా విలేజ్ నేమ్ అనేది మెన్షన్ అవుతుంది. బట్ మీకున్నట్టు నాకు కూడా కొన్ని దగ్గర డౌట్స్ ఉన్నాయి. అయితే మీకు ఒకవేళ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే మీ దగ్గర ఏదైనా క్లారిటీ ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి. ఇది కరెక్టేనా కాదా అనేది నాకు కూడా తెలుస్తుంది. ఇంకోటి నేను కూడా 10 మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడైతే చింతలగూడెం నుంచి మనం ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత డిస్టెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇదేంటి కోతులాపురం దగ్గర కూడా మనకి ఇంత డిస్టెన్స్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు విలేజెస్ వైజ్గా మనం ఒకసారి మాట్లాడుకుందామండి. ఇది గుడ్డిమల్కాపూర్ మనకి ఇక్కడ అంటే సౌత్లో వచ్చిన విలేజెస్, అలా విలేజెస్ నేమ్స్ వస్తుంది మీకు. అట్ ద సేమ్ టైం లొకేషన్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీకు ఎగ్జాక్ట్గా కనబడుతుంది. ఇక్కడ చూసుకోండి. నియరెస్ట్ విలేజెస్ మీకు ఒక ఐడియాకి వస్తే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది. అయితే చింతలగూడెం, గుడ్డిమల్కాపూర్ ప్లస్ కోతులాపురం కూడా ఇక్కడ నియరెస్టే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మహమ్మదాబాద్కి నియరెస్ట్ చూసుకోండి మీ డిస్టెన్స్ ఎంత ఉందనేది. కంకనాలగూడెం, నారాయణపూర్ అట్లే అంటే విలేజెస్ వచ్చేసి గవర్నమెంట్ మనకు ఒక మ్యాప్ ఇచ్చింది. ఆ మ్యాప్లో విలేజెస్ రీసెంట్గా రిలీజ్ చేసింది అనమాట. గట్టుప్పల్, లచ్చమ్మగూడెం ఇవి చూడండి. గట్టుప్పల్ దగ్గరికి వచ్చేసింది. ఇది గట్టుప్పల్ పక్కకు వచ్చింది చూడండి. అట్లా ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ విలేజెస్ నియరెస్ట్ లేకున్నా కూడా అందుకు దగ్గర రాలేదనుకుంటే మాత్రం ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏదైనా విలేజ్ టచ్ అయింది అనుకోండి, అట్లా అనేసి అంటే కొద్దిగా క్రాస్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా క్రాస్ కాకుండా వీలైనంత వరకు వాళ్ళు సర్వే చేసింది ఏంటంటే ఎంత వీలైతే ఇట్లా అంటే విలేజెస్ తలవకుండా అంటే కంపెనీస్ మీదకి వెళ్ళిపోకుండా అట్లా ప్లాన్ చేశారు అనమాట. చాలామందికి డౌట్ ఏంటంటే ఇది కాదు, రియల్ మ్యాప్ కాదంటారు. నాకు కూడా ఒక డౌట్ ఉంది, రియల్ మ్యాపా కాదా అనేది. ఇంకేంటంటే మనకి గవర్నమెంట్ ఇచ్చి గ్యారంటీ ఏంటంటే మనకి ఇక్కడ పెయింట్ మార్కింగ్ చేశాడు. ఇప్పటి వరకు ఇంకా మిగతా మనకి అలైన్మెంట్లో ఏ అలైన్మెంట్లో కూడా మనకి పెయింట్ మార్కింగ్ అనేది లేదు. ఈ ప్రజెంట్ ఏంటంటే ఈ పెయింట్ మార్కింగ్ చేసి కూడా 6 months అవుతుంది. సో ఇది చాలామందికి అయితే రీజనల్ రింగ్ రోడ్ అనేది నేను కూడా కొన్ని గ్రామాలకు పోయి ఎంక్వైరీ చేశాను. చాలామంది ఏమంటారంటే రీజనల్ రింగ్ రోడే అనేసి అంటారు. సో దాని గురించి మనము ఒక క్లారిటీ గురించి నేను ఇది మీకు ఒక వీడియో చేస్తున్నా. సో గట్టుప్పల్ అండి మనకి ఏంటంటే ఈ సౌత్ పార్ట్లో మన విలేజెస్ ఇచ్చిన లిస్ట్లో గట్టుప్పల్ ఒకటి, లచ్చమ్మగూడెం, నెక్స్ట్ వచ్చేసి గట్టుప్పల్ దగ్గర వచ్చేసి S97 లాగా మార్కింగ్ చేశారు ఇక్కడ రోడ్ పైన. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ముందుకు వెళ్తే
ఇవన్నీ లొకేషన్స్ చూసుకోండి మీరు, ఎక్కడెక్కడ ఏందనేది మీకు అర్థమవుతుంది. మీకు వీలైనంత వరకు నేను ఇది మ్యాక్సిమం ఏంటంటే ట్రై చేస్తున్నా, ఇది సేవ్ చేయడానికి. ఇది సేవ్ అవ్వట్లేదు ఈ మ్యాప్ అనేది. సో నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను ఇది లింక్లో పెట్టడానికి. చూసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన విలేజ్ ఇక్కడ చూడండి, ఇందుర్తి పక్కకి నుంచి వస్తుంది ఇక్కడ ఇందుర్తి. మళ్ళా నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చిన నేమ్ వచ్చేసి ఇందుర్తి ఒకటి. ఇది చూడండి సరంపేట తాండా, దాని పక్కకే ఉంది ఇది. నెక్స్ట్ మళ్ళా ఇక్కడ వచ్చి చూడండి, ఇది బట్లపల్లి మన విలేజ్ పక్కనే ఇక్కడ మార్కింగ్ చేసారు. ఇక్కడ కొన్ని అంటే ఈ విలేజెస్ నేమ్స్ పట్టుకొని మీరు ఒకవేళ మీ నియరెస్ట్ ఎవరైనా మీ ల్యాండ్స్ ఉన్నా ఏదన్నా ఎంక్వైరీ చేసుకోండి. సో వితౌట్ ఎంక్వైరీ మీరేం ప్రయత్నాలు చేయకండి. సో నేనంటే ఇది జస్ట్ ఒక ఈ వీడియో అనేది కొద్దిగా క్లారిటీ గురించి మనము తెలుసుకుంటే మన ఇంకోటి తెలంగాణ డెవలప్మెంట్, ఇంకోటి కొంతమంది చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు కదా, అట్లానే ఈ వీడియో చేయడానికి కారణం అది. చాలామంది కామెంట్లో పెడతారు ఇది ఫేక్ మన అలైన్మెంట్ అది అని చెప్పేసి. సో ఇవన్నీ నేను ఆల్రెడీ పెయింట్ మార్కింగ్ ఉంది. ఇంకోటి మనకి వేరే అలైన్మెంట్ అయితే వేరే పెయింట్ మార్కింగ్ లేదు. కొందరేమో రీజనల్ రింగ్ రోడ్ అంటారు, రీజనల్ రైల్ అంటారు. సో ఉండొచ్చు, కానీ నేనైతే మ్యాక్సిమం ఏంటంటే నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అయితే ఇది అదే అంటారు. అయితే ఇది ఇంకోటి చూడండి, ఇప్పుడు మనకి సాయిరెడ్డిగూడెం ఉంది కదా, మనకి ఇంతకుముందు ఏంటంటే ఈ బట్లపల్లి నుంచి ఇట్లా సాయిరెడ్డిగూడెం నుంచి గొల్లపల్లి నుంచి మనకి ఇక్కడ ఇట్లా గొల్లపల్లి నుంచి ఇలా పోయేది. ఈ రీసెంట్గా ఈ అలైన్మెంట్ ఏంటంటే ఇలా చేంజ్ చేసారు. మనకి ఈ కుర్మేడ్ అవతల నుంచి మన కురంపల్లి ఎక్స్ రోడ్ వరకు ఇట్లా మనకి ఇక్కడ అలౌన్మెంట్ చేసారు. ఇంతకుముందు వచ్చేసి ఇలా ఉంటుండే, గొల్లపల్లి మీద నుంచి ఇలా ఉండే పాత అలైన్మెంట్లో. సో అది కూడా కొన్ని చేంజెస్ చేసారు గవర్నమెంట్, ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్. ఇగో సాయిరెడ్డిగూడెం కురంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర జేబీ వెంచర్ మెయిన్ గేట్ ముందర ఉంది. నెక్స్ట్ వచ్చేసి కుర్మేడ్ విలేజ్. ఇది ఈ కుర్మేడ్ విలేజ్ పక్కన ఇక్కడ మెన్షన్ చేసి ఉంది, ఇక్కడ S112 అంటే 112 అని. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ విలేజ్ మనకి చూడండి, ఇది మళ్ళా ఇది నల్ల చెరువు. ఇక్కడ చూడండి కుర్మేడ్ మనకేంది ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కుర్మేడ్ ఇక్కడ ఉంది, ప్లస్ మా నల్ల చెరువు ఇక్కడ ఉంది. ఈ పాయింట్లు అనేది మధ్య నుంచి వెళ్ళిపోయినాయి చూడండి మళ్ళీ. సో మనకేంటంటే విలేజెస్ నేమ్స్ అనేది ఇస్తారు, మనకి ఏంటంటే ఈ లిస్ట్లో ఇచ్చారు విలేజెస్ నేమ్స్, కానీ ఈ మనకు పాయింట్స్ అనేది ఎక్కడి నుంచి పోతుందా అనేది ఇప్పటివరకు వేరే అలైన్మెంట్లో లేదు. ఇదేంటంటే ఆల్రెడీ మనకు పెయింట్ మార్కింగ్ చేసేది కనుక నేను ఈ వీడియో చేయడానికి కారణం అదే ముఖ్యం మనకి. సో నియరెస్ట్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎంక్వైరీ చేసి చూడండి మీరు ఇది నిజమా కాదా అనేది. ఇంకోటి గవర్నమెంట్ వాళ్ళని కూడా అడగండి ఒకసారి, ఇది ఎంతవరకు నిజం, ఇది పెయింట్ మార్కింగ్ చేశారు కదా అనేసి. ఇంకోటి వచ్చేసి ఇది తుర్కలకుంట విలేజ్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి ఒక విలేజ్, ఇది చంద్రాయన్పల్లి లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ అది. అంటే ఈ విలేజ్లో ఒక్క ఎకరం పైన కూడా విలేజ్ని మెన్షన్ చేస్తారు అన్నట్టు. ఇది కాలకొండారెడ్డిపురం ప్లేసు సింగంపల్లి. ఈ సింగంపల్లి పక్కకే వచ్చింది చూడండి ఇక్కడ S120 పాయింట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది S121. ఇక్కడ వచ్చేసి మాలేపల్లి విలేజ్. ఇది విలేజెస్ నేమ్స్ నేను చదువుకుంటూ వెళ్తాను, ప్లస్ అట్ ద సేమ్ టైం నియరెస్ట్ ఏమన్నా పాయింట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే పాయింట్ టు పాయింట్ చెప్తే నేను చాలా లాంగ్ అవుతుంది వీడియో, అందుకనే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నేను ఇది ఎంతవరకు అవుతుందా. ఇంకో ఇది మేడిగడ్డ దగ్గర మనకి ఇంకోటి ఏంది, శ్రీశైలం హైవేలో మనకి ఇక్కడ మెన్షన్ చేసి చూడండి, మీకు జూమ్ చేస్తున్నాను. ఇది మీకు ఎంతవరకు ఐడియా ఉంటే చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి ఆమన్గల్ దాటినాక ఇక్కడ పాయింట్ చేశారు. మనకి ఇంకోటి ఇప్పుడు మనకి నియరెస్ట్ అంటే రీసెంట్గా ఇచ్చిన మ్యాప్లో ఇంకో మేడిగడ్డ ఇక్కడ ఉంటుంది విలేజ్. మేడిగడ్డ లోపల నుంచే పోతుంది రీజనల్ రింగ్ రోడ్. ఆ మ్యాప్ కూడా మీకు ఇప్పుడు ఇలా పెడతాను చూడండి, ఆ మ్యాప్ని బట్టి కూడా చూసుకోండి ఈ విలేజ్ ఉందా లేదా చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాయింట్లన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు. మళ్ళీ నియర్ విలేజెస్ వచ్చేసి మంగల్పల్లి, చింతపల్లి ప్లస్ గర్విపల్లె ప్లస్ యాడవల్లి అండ్ చుక్కాపూర్, ఖానాపూర్ పక్కన నుంచి అది ఇట్లా వెళ్తుంది చూడండి.
ఖానాపూర్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి తలకొండపల్లి కొద్దిగా డిస్టెన్స్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ తలకొండపల్లి నుంచి పోతే కొన్ని విలేజెస్ పోయే ఛాన్స్ ఉందేమో, అందుకనే సో మనకి ఇట్లా మార్కింగ్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి క్లారిటీ నాకేమైనా మీరు కూడా ఒక సజెషన్ ఏమైనా అంటే మీరు కూడా ఎంక్వైరీ చేస్తే ఏమైనా మీకు క్లారిటీ వస్తే కూడా నాకు కామెంట్లో పెట్టండి. నేను కూడా కనుక్కున్నాను అంటే ఇంకా దాని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 132 ఇది ఒక రాయి మీద ఇచ్చారు మనకి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి విలేజెస్ ఇది శ్రీరామకృష్ణపురం ప్లస్ కాక్నూర్ విలేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రాగ్యతాండ, మళ్ళా హనుమాన్ టెంపుల్ అంటే ఇక్కడ రాగ్యతాండనే ఉందల్లా, హనుమాన్ టెంపుల్ అనేది అక్కడ మెన్షన్ అయింది మనకి. ఇక్కడ నియరెస్ట్ ఉండొచ్చు అది విలేజ్. సో బూర్గుల ఇది వచ్చేసి మళ్ళా మనకి బెంగళూరు హైవే. ఇది వచ్చేసి బూర్గుల దగ్గరలో మనకి ఇక్కడ ఈ ఏరియాలో జూమ్ చేస్తున్నా చూడండి. ఈ ఏరియాలో మాదిరి ఇది ఇక్కడ ఏదో ఉంది, మళ్ళీ డివైన్ సర్ఫేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడ ఫ్యాక్టరీ పక్క నుంచి ఇట్లా చూపిస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళా శ్రీశైలం హైవే దాటినాక మోతిక్ నగపూర్ అంట, బాలానగర్ దాటినాక మళ్ళా చించూర్ ప్లస్ చౌలపల్లె మళ్ళా కందివేనం ఇక్కడ ఈ సరౌండింగ్లో మళ్ళీ ఈ మధ్యలో విలేజెస్ మధ్య నుంచి మళ్ళీ ఇక్కడ ఈ రోడ్ మళ్ళీ ఇక్కడ మార్కింగ్ యూతల సైడ్ నుంచి కూడా ఇక్కడ కొన్ని విలేజెస్ ఇచ్చి చూడండి మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఏంటంటే ఒక ఐడియా ప్రకారం చేశారు కానీ ఇంకా అది క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఇవి మాత్రం మార్కింగ్ అయినాయి. ఈ రెడ్ మార్క్ ఉండేది మొత్తం మీకు మార్కింగ్ అయింది. ఇది కొందుర్గు ప్లస్ వనంపల్లె, మళ్ళా బీరంపల్లె ప్లస్ ఇది తుర్కాయన్పల్లె ప్లస్ నిజాంపేట్, మేడిపల్లె, చిన్న ఉమ్మెంతాల్, చింతలపల్లె, మళ్ళా కన్కాల్. ఈ కనకాలు ఇవన్నీ విలేజెస్ లోపల నుంచి పోయింది చూడండి మళ్ళీ రెడ్ మార్క్. మేడిపల్లె అండ్ తిప్పాపూర్, కుత్బులాపూర్ ప్లస్ ఇవి దాటినాక మళ్ళీ మనకు వచ్చేసి ఇక్కడ హైవే దగ్గర మళ్ళీ మనకి ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఇక్కడ మెన్షన్ అయింది చూడండి. ఇక్కడ ఈ ఏరియా జూమ్ అవుట్ చేస్తా. ఈ మళ్ళీ ఇంకోటి వచ్చేసి జంక్షన్లో దగ్గర ఆల్మోస్ట్ 150 ఎకర్స్ ల్యాండ్ పూలింగ్ అవుతుంది ఇక్కడ ప్రతి జంక్షన్లో. ఇక్కడ ఎన్ని జంక్షన్లు వస్తాయి అనేది మనకి ఇంటర్చేంజెస్లో ఎన్ని వస్తాయి అనేది ఇంకా అనౌన్స్ అంటే అసలు ఇది కన్ఫర్మ్ చేస్తే అన్ని కన్ఫర్మ్ అయితే ఆల్మోస్ట్ ఇది నాకు తెలిసి కూడా ఫిబ్రవరి మార్చిలో వచ్చేస్తాయి ఇవి ఆల్మోస్ట్. ఇంకోటి చూడండి అస్తపూర్ దగ్గర ఇక్కడ మెన్షన్ అయింది చూడండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ విలేజెస్ మధ్య నుంచి వెళ్తుంది చూడండి. అక్నాపూర్, నారాయణగూడెం, పులిమామిడి దగ్గరలో ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ విలేజ్ వచ్చేసి చీమలదారి దాటినాక వచ్చింది చూడండి మళ్ళీ ఇక్కడ ఈ హైవేలో వచ్చేసి మనకి శంకర్పల్లి హైవేలో ఈ ఏరియాలో మనకి లొకేటెడ్ అయింది ఇక్కడ. ఇది వచ్చేసి S174 మార్కింగ్ అయింది ఇక్కడ. మీరు ఒకసారి ఈ ఏరియాలో మీకు ఏరియా ఒక మీ నియరెస్ట్ ఏరియాలో ఉంటే మీరు ఈ నియరెస్ట్ ఏమైనా ఉంటే ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఏమన్నా అంటే రాంగ్ ఉంటే నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. నేను కూడా క్లారిటీగా తీసుకొని మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో చేసే ఛాన్స్ ఉంటుంది. నేను చేసిందల్లా అదేదో నిజమని చెప్పట్లేదు. బట్ ఏంటంటే నాకున్న దాన్ని బట్టి వేరే మ్యాప్లను బట్టి కంపేరింగ్ చేసి వీడియో చేస్తున్నాను. ఇది S175 మెన్షన్ చేసి ఉంది. సో మీరు కూడా ఒకసారి అయితే ఎంక్వైరీ చేయండి, క్లారిటీ ఎంక్వైరీ చేసి ఒక కన్క్లూజన్ రండి. చీమలదారి, కొన్పూర్, హరిదాస్పూర్, మళ్ళా ఇడురుగూడెం, కొండాపూర్, మళ్ళీ ఇది వచ్చేసి గిల్మాపూర్ దగ్గర కూడా మనకి ఏంటంటే గిల్మాపూర్ ఇది విలేజ్ అండి.
ఎగ్జాంపుల్ చూస్తా చెప్తానండి. ఇది విలేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది వెంచర్, పెద్ద వెంచర్ ఉన్నట్టుంది, ఇది వెంచర్. మళ్ళా మనకి ఇటు వచ్చేసి సంగారెడ్డి. మనకి ఇవి ఇన్ని మధ్యలోగా ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి గిల్మాపూర్ అనేది విలేజ్ అనేది నేమ్ ఇచ్చారు, కానీ మనకి లొకేషన్ ఇక్కడ వస్తుందని పక్కా లొకేషన్ మార్కింగ్ లొకేషన్ అయితే ఎక్కడ లేదు. బట్ ఇక్కడ మనకి పెయింట్ మార్కింగ్ ఉంది, ఇక్కడ చూపిస్తున్నారు అండి, ఇక్కడ పెయింట్ మార్కింగ్ ఉంది ఈ రోడ్డు పక్కల. సో మనం ఏంటంటే ఈ మార్కింగ్ని బట్టి ప్లస్ ఈ గవర్నమెంట్ ఇచ్చిన నేమ్స్ని బట్టి కంపారిజన్ చేసి వీడియో చేసిన. ఏమన్నా క్లారిటీ ఉంటే నాకు కూడా కొద్దిగా సజెషన్ ఇవ్వండి. మీకు తెలిసిన విషయం ఏమన్నా కొద్దిగా ఇవ్వండి. నేను జూమ్ అవుట్ కొద్దిగా లైట్గా జూమ్ అవుట్ చేస్తున్నాను చూడండి. అన్ని నియరెస్ట్ విలేజెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. అన్నీ కొన్ని లోపల సైడ్ ఉన్నాయి, కొన్ని విలేజెస్ అవుట్ సైడ్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి రెడ్ మార్క్ మొత్తం వచ్చేసి మార్కింగ్ పాయింట్స్. ఈ గ్రీన్ అండ్ ఎల్లో అంటే హైవే కొద్ది కలర్ చేంజెస్ చేసిన కొన్ని విలేజెస్ నేమ్స్. సో ఇవన్నీ ఇది చూడండి, కొన్ని అవుట్ సైడ్ ఉన్నాయి, కొన్ని ఇన్ సైడ్ ఉన్నాయి. ఇదేంటంటే జస్ట్ ఏంటంటే నేమ్స్ అనేది ఇప్పుడు విలేజెస్ నేమ్స్ అనేది విలేజ్ నేమ్స్ దగ్గరనే ఫైండ్ అవుట్ అవుతుంది. అది ల్యాండ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది మనకి మా మ్యాప్లలో తెలుస్తుంది. సో ఇదంతా ఇది మనకి సౌత్ పార్ట్ అండి. ఈ సౌత్ పార్ట్లో ఇది మార్కింగ్ చేసినది. మీరు ఒకసారి అయితే క్లారిటీగా ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన విలేజెస్ మ్యాప్ కూడా మీకు ఇందులో పెడతాను. అది దాన్ని బట్టి ఇది నిజమేనా కాదా అనేది కూడా మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ విలేజెస్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పినో ఆ విలేజెస్లో ఎవరికైనా తెలిసిన దీని గురించి ఏమైనా అప్డేట్ ఉంటే కామెంట్లు పెట్టండి. దాని గురించి కూడా నేను మళ్ళీ ఒకసారి తెలుసుకుంటాను. మళ్ళీ ఒక మంచి వీడియో చేసే ఛాన్స్ కూడా నాకు ఉంటుంది. సో ఇదండి మనకు సౌత్ పార్ట్ గురించి. ఇంకేమైనా అప్డేట్ ఉంటే కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. నెక్స్ట్ వీడియోలో మీకు మీకు చేరాలనుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమున్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.